షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆకలిస్తుంది. మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు. తీసుకో. మరి నీకు పెద్ద కాన్వెంట్ లో చదువుకోవాలని లేదా? ఎందుకు లేదు? చిన్న స్కూల్లో అయినా బాగానే చెప్తారు. ఫీజులేముండవుగా. నాన్న మూటలు ముయ్యక్కర్లేదు. ఇంత చిన్న వయసులోనే మీ కష్టాన్ని అర్థం చేసుకుంది. మీ అమ్మాయి పుట్టింటికే పేరు తెస్తుంది, అత్తారింటి గౌరవాన్ని నిలబెడుతుంది. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇవే బిందెలు, ఇవే నీళ్ల గొడవలు, ఇవే నిరాశలు. మా పేదవాళ్ళకి ధనము డబ్బు పెద్ద పెద్ద మెడలు అక్కర్లేదు బాబాయ్. రోజు ఎంతో కొంత ఎదగాలని ప్రయత్నించాలి. గొప్పగా బతకాలని కలలు కనాలి. 3 పూటలా కడుపు నిండా తిండి, తాగడానికి గుక్కడు మంచినీళ్ళుంటే చాలు. బాగుపడాలి అనే ఆలోచన రానంత వరకు మిమ్మల్ని ఎవ్వరూ మార్చలేరు. పెద్దదానికి ఎవరూ వద్దు, చిన్నదానికి మాత్రం అందరి సంతోషం కావాలి. నీళ్ళగోలమ్మా, ఇదప్పుడే తేలడా లేదు. అడ్డంగా ఏంటి ఈ న్యూసెన్స్? దారిలో ఎవరు వెళ్ళక్కర్లేదా? చూడమ్మా ఈ అన్యాయం. పట్టుమని 10 బిందెలు కూడా ఇవ్వలేదు, అప్పుడే నీళ్ళైపోయి పొమ్మంటున్నాడమ్మా. అలాంటిదేం లేదమ్మా. వీళ్ళలో వీళ్ళే తోసేసుకొని వీళ్ళ నీళ్ళన్నీ కింద పడేసి 10 బిందెలు కూడా రాలేదంటే నేనేం చేస్తానమ్మా? నీళ్ళన్నీ ఎక్కడో అమ్మేసి మేం పడేసామంటావేంటి? నీళ్ళు ఇవ్వకుండా ఇక్కడ నుంచి బండి ఎలా కదులుతుందో మేము చూస్తాం. ఏంది మీరు చూసేది? తప్పుకోకపోతే బండి ఎక్కించి తొక్కిచ్చేస్తాను. మీరు ఆడవాళ్ళ రౌడీలా? ఇలా బిందెలతో కొట్టుకోవడానికి సిగ్గలేదు? అదేంటమ్మా మా తరపున మాట్లాడతావంటే మమ్మల్ని తిడుతున్నావు? మరేం చేయాలి లేకపోతే? మిమ్మల్ని చూస్తుంటే నవ్వాలో ఏడవాలో కూడా తెలియడం లేదు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇవే బిందెలు, ఇవే నీళ్ల గొడవలు, ఇవే నిరాశలు. అసలు మారా మీరు? మనిషి పుట్టాక రోజు ఎంతో కొంత ఎదగాలని ప్రయత్నించాలి. గొప్పగా బతకాలని కలలు కనాలి. కానీ మనం అలా కాదు. ఎన్ని తరాలు మారినా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. పొద్దున లేస్తే చాలు ఈ ప్రభుత్వం ఏం పథకాలు తెచ్చింది, ఆ ప్రభుత్వం ఏం రాయితీలు ఇచ్చింది, లేకపోతే ఎక్కడైనా ఏదైనా ఫ్రీగా దొరికేస్తుందా, అంతే. అంతకు మించి ఇంకేం చేయగలం? మా తలరాత ఆ దేవుడు అలా రాశాడు. అయినా మీ నాన్న కష్టపడి నిన్ను లాయర్ చదివించాడు కదా. మమ్మల్ని ఇన్ని మాటలనే బదులు ప్రభుత్వంతో పోరాడి మా అందరికి పట్టా ఇళ్ళు బోర్లు వేయించొచ్చు కదా. ఎవరి తలరాత ఎవరు రాయరు. మన బతుకు మన భవిష్యత్తు ఎప్పుడు మన చేతిలోనే ఉంటుంది. అర్థమైందా? పేదవాళ్ళగా పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదవాళ్ళగా చచ్చిపోతే మాత్రం ఖచ్చితంగా అది మన తప్పే. ఇలా నీళ్ల కోసం కొట్టుకునే బదులు, గంటల తరబడి రేషన్ కోసం లైన్లలో నిలబడే బదులు, రోజంతా అరుగుల మీద కూర్చొని పనికిమాల కబుర్లు చెప్పుకునే బదులు బాగుపడే పని ఒక్కటి చేసినా ఎదగడం ఎంతసేపు? ఇలాంటివన్నీ వినటానికి బాగుంటాయి కానమ్మా, ఎక్కడ జరుగుతాయమ్మా? బిందె నీళ్లు తీసుకెళ్తే గాని పొయ్యి మీద ఎసరు మరగదు. ఇంకా ఈ మేడలు మిద్దెల గురించి ఎక్కడ ఆలోచిస్తామమ్మా? ఆలోచించినా అయ్యేదా? మీరు మారు. బాగుపడాలి అనే ఆలోచన రానంత వరకు మిమ్మల్ని ఎవ్వరూ మార్చలేరు. బతికేయండి ఇలాగే. బురదలో పురుగులు బతుకుతున్నాయి, మీరు బతుకుతున్నారు. బతికేయండి, ఇలాగే బతికేయండి. అక్క ముగ్గు అయితే ఏంటి? నేల మీద ఉండేదేగా నీలాగా.
మాన్సి ఏమైంది? ఫౌండేషన్ పడింది సరియు. ఆ మజానే ఇది. ఏ పాటలతో ఇన్నాళ్ళు ఆటలాడిందో ఆ పాటలతోని దానికి పాడి కడతాను చూడు. వెరీ గుడ్ ఎస్ఐ గారు. అంటే మాకు దగ్గరలోనే ఆ రాక్షసులు ఉన్నారన్నమాట. 970 970 995 995. అదేంటి ప్రేమ, ఇంటి పెద్దను వదిలేసి ఎలా తినమంటావు? అల్లుడు, మీరు ఇంటి పెద్ద, ప్రేమకి నాన్న, నాకు మావయ్య. న్యాయం వెనకే అడుగే బొరయా, నేని వెనకే చివరి వరకు కాలులాగి ఎదగా వద్దయా, కాలయముడై పడతా. అచ్చం సూపర్ స్టార్ రజనీకాంత్ లా ఉన్నారు అంకుల్. పసిడి ప్రాణమే కనులలోనే నవ్వు పూసెనే, లోకమిచడాగనే ముగ్గురు ప్రపంచమాయనే, మెరుపు మురుపుతోనే కలిసెనే. లేట్ ఏంటంటే? వస్తున్నాను జై. ఎక్స్క్యూజ్ మీ ఆంటీ, మీ వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చా? నమ్మొద్దు నమ్మొద్దు, ఆడవాళ్ళని నమ్మొద్దు, నమ్మదు. ఏంటి తాగొచ్చావా? అవునా, తాగొచ్చా? తల్లి బిడ్డల్ని వేరు చేసి అగ్రిమెంట్ రాయించుకున్నావు కదా, అసలు నువ్వు వాడదానివేనా? నేనెందుకు భూమక్క మీద కక్ష కడతాను ధను? బిడ్డను ఇవ్వమని నేనేమీ అడగలేదే. తనే నా బిడ్డను నీకు దత్తతగా ఇస్తాను చెల్లి అంది. మాట తప్పకుండా ఉండేందుకు పేపర్స్ మీద అగ్రిమెంట్ రాయించుకున్నాను. నా దారికి రానని బెట్టు చేశావు, ఏమైంది? నీ అంతట నువ్వే నా దారిలోకి వచ్చేలా చేశాను. రా అంజలి, కలిసి ఎంజాయ్ చేద్దాం. మొత్తం ఇదంతా కూడా, ఈ స్క్రిప్ట్ అంతా కూడా నీ ఫ్రెండ్సే చెప్పారా? ఈ విధంగా చేయరా, ఇలా ఉండరా, ఆవిడతో ఫోన్లో మాట్లాడి ఈవిడతో పాటు సలాడని ఫ్రెండ్స్ చెప్పారా? ఏం విలువలు నేర్పుతున్నావు అమ్మా? నువ్వు ఏడుస్తున్నావు కానీ ఇప్పుడు ఏం విలువలు నేర్పుతున్నావు నీ ఆడపిల్లలకి? ఈరోజు తప్పు చేసినటువంటి వాడు పిల్లలకు అనేంత వరకు ఎందుకు ఉండాలి? పిల్లలకి అన్న తర్వాత ఆవిడకి న్యాయం చేస్తూ ఈవిడికి అన్యాయం చేయవంటి ఈ స్క్రిప్ట్ అంతా కూడా నీ ఫ్రెండ్సే రాశారా? ఇదిగో మీ ఆయన ఇక్కడ ఉన్నాడు, తీసుకెళ్ళిపోండి అని కూడా తనకు చెప్పాను ఫోన్ చేసి. ఎప్పుడమ్మా కొంపలంతా మునిగిపోయిన తర్వాత? నీకు దిక్కు మొక్కు లేదు, కోర్టుకు వెళ్తే కూడా నీకు ఏ అర్హత లేదు కేసు పెట్టడానికి కూడా. దీనికోసమేనా మీ అమ్మా నాన్న నీ మొగుడి దగ్గర నుంచి నేను తీసుకొచ్చింది? పరాయి వాళ్ళ కాపురాన్ని కూల్చమని. వీడికి ఇప్పటికి కూడా బుద్ధి రాలా. కూతుర్ని వదిలేసిన దానివి, మొగుడిని వదిలేసిన దానివి, వీడితో ఎన్ని రోజులు ఉంటావు? ఆమె పిల్లలే తన జీవితం అనుకుంది, మొగుడు ఎప్పటికైనా వస్తాడు అని చెప్పి ఎదురు చూస్తుంది కాబట్టి ఏ తప్పు చేయకుండా ఉంది.
ఇలాగా మొగుడిని వదిలేసే కొందుకు ఇంకోటితో తక్కువలేదు. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై మాస్టర్ వీవర్ ఎథనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.